పక్క పిల్ల ఎక్కడ ఉంది, రావట్లేదు. అన్నం అయితే ఇక్కడ పెట్టాను. నేను వెళ్ళిన తర్వాత వచ్చి తింటుందని నా హోప్ అయితే ఉంది. రా బక్కమ్మ, ఏ బక్కి, ఏ రావే బాబు, నిన్ను ఎవరు ఏం చేయరు కానీ దా. రా, నిన్ను ఎందుకు తినలేదురా మీరు? నడు ఉండు ఉండు. ఇట్లా వెళ్ళరా, రామ్మ ముద్దులెట్టు. నువ్వు ఈ మధ్య నీకు ప్రేమ అయిపోయింది బాగా. సరే తిను, ఇదిగో స్వీట్, ఇదిగో ఇంకేతను. తిను తినడానికి అంత ఆలోచిస్తున్నాను. ఈ రోజు కూడా నేను ఎలా కనిపెడుతున్నాను నీకు? నన్ను తింటానికి అంత ఆలోచిస్తున్నారే? ముద్దులాడుతున్నాను. తింటుంది మిత్రండి ఏది? తిను చీటి, ఎదుగో దా కొట్టండి. తిను మమ్మీ, రా రా రా, తిను తిను తిను.
నిన్నైతే వర్షం వచ్చిందని రాలేదు ఈయన దగ్గరికి. ఇంకో విషయము, నేను ప్రైవేట్ హాస్పిటల్లో అయితే వీటికి ఏబీసీ ప్లానింగ్ చేస్తున్నానండి. ఒక డాగ్కి వచ్చి 2500 అని చెప్పారు డాక్టర్ గారు. ఇలా అని చెప్పాను. ఛానల్ ఉందండి, సబ్స్క్రైబర్స్ అయితే మీరు సబ్స్క్రైబర్స్ కూడా చెప్పండి అయితే అనేసి అన్నారు. మొత్తం ఎవ్రీథింగ్ వీడియో అన్నీ తీసి పెడతానండి అని చెప్పాను. 3 డాగ్స్ని తీసుకురండి అన్నారు. అంటే మినిమం 3 డాగ్స్కి చేస్తాను. ఫస్ట్ 1 అవర్లో అయిపోతుంది, మళ్ళీ మీరు తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. ఆటోకి వచ్చి అప్ అండ్ డౌన్ 1000 రూపీస్ అన్నారు. అది కూడా నేను భీమవరంలో చేయించాలనుకుంటున్నానండి. తేజ పెట్స్ అని ఉంటుంది క్లినిక్, బాగా చేస్తారు. మీరేమంటారో, మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి. సో మీ అందరి సపోర్టు, హెల్ప్ కావాలి నాకు. ఇంటి దగ్గర ఉన్న 3 డాగ్స్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అవి మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే పిల్లలు పెరిగిపోతున్నాయి, డాగ్స్ కూడా పెరిగిపోతున్నాయి అని చెప్పి ఇప్పటికే చాలా సమస్యగా మారిపోయింది కదా. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రయత్నం. వాటికి బర్త్ కంట్రోల్ చేయించకుండా మనం ఎంత చేసినా కూడా ప్రయోజనం ఉండదు. ఫుడ్ పెట్టడం కంటే ఇంపార్టెంట్ బర్త్ కంట్రోల్ చేస్తే కొంచెం మనకి ఇళ్ళ మధ్యలో కూడా అంత సమస్య ఉండదు కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు లైలాకి 9 మంది పిల్లలు పుట్టారు. అందులో 5 ఎన్నో ఉన్నాయి ఫీమేల్. ఆ 5 కూడా వాటికి 6 మంత్ రాగానే వాటిని కూడా తీసుకెళ్ళి చేపించేస్తాను. మనకు ఒకసారి తీసుకెళ్ళి చేపించాము అంటే భీమవరం వాళ్ళు ఇంకా కొంచెం డాగ్స్ని తీసుకెళ్తూ ఉంటే కూడా అమౌంట్ కూడా తగ్గిస్తారు, మనకి సజెషన్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు మనకి. సో నేను ఆ ప్లానింగ్లో అయితే ఉన్నాను. మరి మీ అందరి సపోర్ట్ కావాలి దానికి. ఒక డాగ్కి వచ్చి 2500 అని చెప్పారు వాళ్ళు. ఏం చేద్దామంటారు? కామెంట్ చేయండి. చాలమ్మా, దయలరా కొంచెం తినేసా, తినేసా. ఇది కూడా తినే, కొంచెం చిన్ని మొక్కలు ఉన్నాయి కదా, ఇది మొక్కలు. గుడ్ బేబీ, గుడ్ గర్ల్ కదా రాణి బేబీ. అలా తినేసారు. అయిపోయింది. తిను, ఒకసారి తింది. ఇది నల్లపిల్ల, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏంటో మరి. ఇది బాగానే తింటుంది.